హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ప్రతి వీడియో హాయ్తో మొదలైనట్లే నా ప్రతిరోజు కూడా టీతో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ టీ తాగడానికి ముందు నేను చేసే పని అయితే ఒక్కటే అండి, షాప్ దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకోవడం. కానీ షాప్ దగ్గరికి వెళ్ళడానికి కూడా కొంచెం బద్ధకంగానే వెళ్ళి తెచ్చుకుంటాను. బట్ పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి టీ పెట్టుకొని తాగిన తర్వాత ఇంకా మా పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు కూడా నేను పెట్టే ఉరుకులు పరుగులు వేరే లెవెల్ అనమాట. ఒక్కటితో అంత ఎనర్జీ వస్తుంది మరి. అందుకని అలవాటు లేని వాళ్ళు కూడా ట్రై చేశారండి బాబు, అస్సలు వద్దు. టీ అలవాటైన వాళ్ళకి ఎనర్జీ, అలవాటు లేని వాళ్ళకి ఎలర్జీ, అలానే ఉండండి. ఈరోజు అయితే నేను లేవగానే ఇంకా అలానే టీ పెట్టుకొని ఫస్ట్ టీతోనే స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. టీ కాగేలోపు ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను. అంతలో టీ రెడీ అయిపోయాయి. ఇంకా టీ తాగుతూ ఒక 5 మినిట్స్ అయితే అలా రిలాక్స్ అవుతాను. ఇంకా తర్వాత నుంచి చేసిన పని చేసినట్లుగానే ఉంటుందండి. మా పిల్లలు వెళ్ళే వరకు అంటే 9 వరకు 9కి మా బుడ్డిగాడు కూడా వెళ్ళిపోతాడు. ఇంకా 9 వరకు అయితే హడావిడిగా ఉంటుంది. మా బుడ్డిగాడిని స్కూల్లో వేసానని చాలామంది షాక్ అవుతున్నారు కదా. నేను స్కూల్లో వేయడానికి గల కారణం ఏంటంటే, వాడికి ఇప్పుడే ఏదో చదువు వచ్చేసి ఇప్పుడిప్పుడే జాబ్ కొట్టేయాలని కాదండి. ఇంట్లోనే ఉంటూ టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ అందులో ఆ బొమ్మలు యానిమల్స్ కానీ ఎలా పొడుచుకుంటున్నాయో కొమ్ములతో అవన్నీ వాడి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు, మా మీదే ప్రయోగిస్తున్నాడు అనమాట. ఇంకా ఈ టైంలో ఏది చూస్తే దాన్ని అట్లా పట్టేసుకుంటున్నారు పిల్లలు. నాకైతే అదే అర్థమైంది. ఇంకా అందుకే మాటలు రాకపోయినా కూడా జస్ట్ నర్సరీలో కాకపోయినా ప్లే స్కూల్లో ఉన్నా కూడా 10 మంది పిల్లలతో కలిసాడంటే ముందు అక్కడ ఉన్న క్లైమేట్కి అలవాటు పడిపోతాడు. కానీ ఇంకా ఈ టీవీకి ఫోన్కి కొంచెం దూరంగా ఉంటాడు కదా అని చెప్పేసి నేనైతే జాయిన్ చేశాను. అంతే తప్పనిచ్చి ఇంకా నా పనులకు అడ్డమవుతున్నాడని కాదు, మాకు డబ్బులు ఎక్కువయ్యి కాదండి. వాడు కొంచెం పిల్లల్లో ఉంటే మాటలు కూడా వస్తాయి కొంచెం త్వరగా అని చెప్పి ఆ స్కూల్ మేడం చెప్పారు. కానీ ఈవినింగ్ వరకు ఉంచినా అదే ఫీజు, ఆఫ్టర్నూన్ వరకు ఉంచినా అదే ఫీజు. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఉంచడమే ఎక్కువ వాడి వయసుకి. ముందు డిసిప్లిన్ వస్తే చాలే అని చెప్పి ఆఫ్టర్నూన్ వరకు ఉంచి 12 వరకు అయితే 3 అవర్స్ అవుతుంది. ఇంకా 3 అవర్స్ మాత్రమే ఉంచి తీసుకొచ్చేస్తున్నారు. కానీ మా బుడ్డిగాడితో అయితే నాకు ఒకటి ఎక్స్పీరియన్స్ అయిందండి. జనరల్గా అంటారు కదా, ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి అని. కానీ పెంచాల్సింది జాగ్రత్తగా ఆడపిల్లని కాదండి, మగపిల్లాడిని పెంచాలి. మామూలుగా అయితే నాకు అబ్బాయిలు నచ్చరు, అమ్మాయిలు అంటేనే ఇష్టం. నాకు 2 అమ్మాయిలు ఉన్నా ఇంకా అమ్మాయి పుట్టినా కూడా హ్యాపీగా ఉండేదాన్నేమో, కానీ అబ్బాయిలు నచ్చరు. బట్ ఇంకా వారసుడు అనేవాళ్ళు కావాలి అని చెప్పి ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి ఏదో దేవుడి దయ వల్ల నాకు అబ్బాయి పుట్టేశాడు. జాగ్రత్తగా పెంచాలి అని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి బై బర్త్ మ్యానుఫ్యాక్చరింగే అలా ఉంటారేమో, కానీ అబ్బాయి అంటేనే అసలు పూర్తి వ్యతిరేకత అనమాట. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. ఏ ఇంట్లో అయినా మనం చూసి ఏమనుకుంటామంటే అలా పెంచారు ఇలా పెంచారు అనుకుంటాం. కానీ కాకపోతే సరైన గైడెన్స్ ఇవ్వాలి. కొంతమంది ఇచ్చినా కూడా మన చేతిలో ఉండదన్నమాట. ఏదో మన సాయశక్తిలో ప్రయత్నం చేస్తాము, కానీ అందరు వినరు కదా. అట్లా పెంచారు ఇట్లా పెంచారు అనుకుంటాం, కానీ తప్పు పేరెంట్స్ది కాదండి. అసలు అబ్బాయిలు అంటేనే పూర్తి వ్యతిరేకత. నేను అబ్బాయిని, నేను ఎక్కడైనా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఇది ఉంటుంది వాళ్ళకి. బట్ అమ్మాయిని చూడండి, మనం పదే 10 సార్లు చెప్పాల్సిన పని లేదు, గట్టిగా ఒకసారి చెప్పినా చాలు. కొంతమంది అమ్మాయిలు కూడా అలానే ఉంటారు కదా ర్యాష్గా. మరి వాళ్ళు ఎలా తయారవుతున్నారని కొంతమందికి డౌట్ రావచ్చు. వాళ్ళకి చెప్పాల్సిన టైంలో చెప్పలేదేమో, ఇలా ఉండు అలా ఉండు అని. మొత్తం వాళ్ళు నాకే తెలుసు అని చెప్పి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరెళ్ళి చెప్తే వాళ్ళు ఎలా వింటారు చెప్పండి. చాలామంది ఏం చేస్తామంటే, మనం పని హడావిడిలో పడిపోయి బయట పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో జరగక ఏదన్నా కానీ ఇంకా మన కారణాలు మనకుంటే ఆ టైంలో ఏంటంటే మనం పిల్లల్ని చూసి చూడనట్లుగా వదిలేస్తాం. పని ఫ్రస్ట్రేషన్లో కానీ అసలు వాళ్ళని చూసుకోవడానికి టైం లేకపోవడం వల్ల కానీ. అదే టైంలో వీళ్ళు ఏంటంటే బయట ఉన్న వాతావరణానికి ఎడిక్ట్ అవ్వడం, ఆడపిల్లైనా మగపిల్లాడైనా అట్లా ఫోన్ వల్ల టీవీ వల్ల కొంచెం అయితే దారి తప్పే అవకాశాలు ఉంటాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. మనం ఎంత పని చేసి వచ్చినా కూడా కేవలం సండే అయినా కూడా కొంచెం కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడితే వాళ్ళు మనతో ఏదైనా ఫ్రీగా చెప్పుకోవడానికి కానీ, వాళ్ళకి మనం ఏం లోడ్ చేస్తున్నామని కానీ, లేదు వాళ్ళ తప్పులు ఏమైనా ఉన్నా మనం సరి చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. నేను మాత్రం మా పిల్లలతో డైలీ 1 అవర్ అయినా కానీ స్పెండ్ చేస్తానండి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేది 5కి. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యి స్నాక్స్ ఏమైనా తినడానికి 6 అవుతుంది.
6 to 7 లేదు ఏదన్నా పని ఉంది అంటే 7 to 8 అయినా వాళ్ళు నిద్రపోయేలోపు కనీసం 1 అవర్ అయినా నేను వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తానండి. స్కూల్లో ఏం జరిగిందని కానీ, లేదు వాళ్ళు ఏమన్నా నాకు చెప్పాలనుకున్నా కూడా అదే బొమ్మల గురించి అయినా, టీవీలో ఇలా ఉంది అలా ఉందని, లేదు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి నేను ప్రతిదీ ఓపికగా వింటాను. వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ ఇస్తాను. మా వారికి ఇంకా అంత టైం ఉండదు. ఇంకా ఎప్పుడన్నా కొంచెం ఖాళీగా ఉన్నారు అన్నా కూడా ఎక్కువ ఫోన్కి టైం ఇస్తారు. అంటే ఆయన టెన్షన్స్ ఆయనకు ఉంటాయిలే అని చెప్పి మేము కూడా పట్టించుకోము. బట్ మంత్లీ 1 or 2 టైమ్స్ అయితే అవుటింగ్స్ ఉంటామండి మాకు పిల్లలకి. ఖచ్చితంగా తీసుకెళ్ళమని చెప్తాను. సో నేను ఇంత కేరింగ్గా చూసుకోవడం వల్ల అయితే మా పిల్లలైతే ప్రస్తుతానికి నాకు కన్వీనియంట్గానే ఉన్నారు. మీ పిల్లలు ఎప్పుడు ఇలానే ఉంటారా అంటే మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే 50% మన చేతిలో ఉంటుంది. 25% ఇంకా స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, లేదు స్కూల్ స్టేజ్ తర్వాత కాలేజ్ కానీ అట్లా వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఇంకో 25% అంటారా భగవంతుడి దయ అనమాట. ఇంకా మా బుడ్డోడి విషయానికి వస్తే వాడినైతే నేను అస్సలు పట్టుకోలేను. నాకు వాడు ఇప్పటికీ అర్థం కాడు. వాడు చెయ్యాలనుకున్నదే చేస్తాడు. అది ప్రీ డెలివరీ బాయ్ అలా చేస్తున్నాడు అర్థం కావట్లేదు. యాజ్ ఏ మెయిల్గా వాడు అట్లా బిహేవ్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. లేదు బై జీన్సో అర్థం కావట్లేదు అనమాట. ఇంకా స్కూల్కి అయితే వేసేసాం కదా, చూద్దాం ఒక 1 yearలో ఏమన్నా చేంజ్ అవుతాడేమో. ఇంకా పని విషయానికి వచ్చేస్తే ఏదో మాట్లాడాలనుకుని ఏదేదో మాట్లాడేశాను కదా. మీరు కూడా చాలా ఓపికగా విన్నారు. ఓపికగా వినబట్టి ఇక్కడి వరకు వచ్చారు కదా. ఇంకా మార్నింగ్ టైం అంతా ఇంతేనండి. ఒక పక్క వంట చేసుకుంటూ, ఇంకో పక్క వీళ్ళని రెడీ చేసుకుంటూ హడావిడిగా అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకో సైడు మా బుడ్డోడిని మేనేజ్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడున్నా కాబట్టి వాడు చేయాల్సిన పని అంతా కిచెన్లో ఉంటుంది. నేను కిచెన్లో ఉన్న టైంలో వాడు వచ్చి బెడ్రూమ్లోనో హాల్లోనో వాడు చేయాల్సింది వాడు చేసేస్తాడనమాట. అందుకే వాళ్ళని రెడీ చేస్తూ కూడా నేను రిమోట్ ఆపరేట్ చేస్తున్నాను. అంటే వాడికి నచ్చిన బొమ్మలే పెడతాను. మా పిల్లలు అందుకే నాతో ఫైట్ చేస్తారనమాట రోజు. వాడికి నచ్చిందే పెడతావు, నీకు వాడే ఇష్టం అంటారు. కానీ వాడి దూల తట్టుకోలేక నేను పెడుతున్నానని చెప్పి వాళ్ళకి అర్థం కావట్లేదు. చూడండి, బొమ్మలు వాడికి నచ్చినవి పెడితేనే కొంచెం సేపు అట్లా కూర్చొని చూస్తాడు. వీళ్ళకి నచ్చినవి పెడితే మాత్రం వాడు చేయాల్సిందంతా చేసేస్తాడు. అలా చేస్తేనన్నా మారుస్తారేమో అని వాడి ఫీలింగ్ ఏమో మరి నాకు తెలీదు. కానీ ఇటువంటి టైంలో అనిపిస్తుందండి నాకు చాలాసార్లు మా బుడ్డోడు విసిగిస్తాడు వీళ్ళని రెడీ చేసే టైంలో. ఒక పక్క టైం అయిపోతుందని నా టెన్షను, వీడేమో అస్సలు చేయదిగడు, పట్టుకొని ఇంకా నన్ను ఎత్తుకో అని చెప్పి ఏడుస్తాడు. ఆ టైంలో ఎవరన్నా ఉండి వాడిని చూసుకుంటే నేను ప్రశాంతంగా పిల్లల్ని రెడీ చేసుకుంటాను కదా అని చాలాసార్లు అనిపించింది. బట్ ఏం చేద్దామండి, అంతా మన సొసైటీ కరెక్ట్గా లేదు. మెయిన్ ఇంట్లో వాళ్ళు కాదండి. ఏంటండి మీ ఇంట్లో కరెక్ట్గా లేకపోతే సొసైటీని అంటారేంటి అని చాలామంది కోపం రావచ్చు. బట్ సొసైటీ అని ఎందుకు అన్నానంటే, కోడల్ని కానీ, కోడలి పిల్లల్ని కానీ, కోడలి పిల్లలు అంటే కొడుకు పిల్లల్ని, వాళ్ళని చూడకపోయినా కానీ ఎవ్వరు మాట్లాడరండి. అసలు వాళ్ళకి సంబంధం లేదు. ఇంట్లో హస్బెండ్ దగ్గర నుంచి అత్త తరపు, మామ తరపు అంతేలే అంటారు. ఒక్క మాట సింపుల్గా అయిపోతుంది. ఇంకా బయట వాళ్ళు అంటారా, ఏదో మనం వెళ్ళినప్పుడు ఏమ్మా ఏం చేస్తుంది, ఏం పనికి వెళ్తుందా, పాటకి వెళ్తుందా, పిల్లల్ని పసిపిల్లల్ని చూడవచ్చు కదా అని మనతో అంటారు. అదే మాట డైరెక్ట్గా వెళ్ళి ఆమెతో ఒక 10 మంది 10 మాటలు అంటే ఆమె మారదంటారా చెప్పండి? అనరు. అదే అత్తని ఈ కోడలు చూడకపోతే మాత్రం హస్బెండ్ ఏంటి, అత్త తరపు ఏంటి, మామ తరపు ఏంటి, ముందు ఇరుగు పరుగు వాళ్ళు వస్తారనమాట. పని పాట లేని వాళ్ళు కాదు కదా, పని ఉన్నా కూడా పనులు మానుకొని వచ్చి చెప్తారనమాట నీతులు. కట్టుకొని పోయిదా, పెట్టుకొని పోతుందా, మీకే కదమ్మా రేపు అని. రేపటి సంగతి ఎవడు చూశాడండి? ఇప్పుడు పిల్లల్ని చూడాల్సిన బాధ్యత ఉందా లేదా? ఏమన్నా అంటే ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కొడుకుదే అంటారు. ఓకే, ఒప్పుకుందాం. బట్ కొడుకు పిల్లల్ని చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా నానమ్మకి, తాతయ్యకి. 1 రూపాయి పెట్టమంటేనో, లేదు నువ్వు అసలు ముసల్దాన్ని అయిపోతేనో, లేదు ఉదయం అంతా పనికి వెళ్ళి ఎప్పుడో సాయంత్రం వస్తేనో అప్పుడు పిల్లల్ని చూడాలంటే అటువంటి వాళ్ళకి కష్టం అవుతుంది అనమాట. కానీ వయసు ఉండి పిల్లల్ని చూసే ఓపిక ఉండి అసలు ఏ పనికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నా కూడా ప్రతి అవసరాన్ని కొడుకు తీరుస్తున్నప్పుడు, అయినా కూడా నేను చూడను నీ పిల్లల్ని, నువ్వు ఎన్నన్నా అనుకో అని కోడలు మొహం మీదే చెప్తున్న అత్తలకి ఏం చెప్తుందండి ఈ సొసైటీ? కొడుకు కోడల మాట వింటున్నాడు, కోడల మాటలని అమ్మ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారని చెప్పుకుంటాం కానీ చూసి అక్కడ తల్లిదండ్రులు అసలు ముందు నుంచి ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అవి కూడా ఆలోచించుకోవాలి కదా. అందుకు కదండి వృద్ధాశ్రమాలు పెరిగిపోతుంది. ఇలాంటివి చూసి చూసి వాళ్ళకి చిర్రెత్తుకొచ్చే చివరికి అలాంటి పనులు చేస్తారనమాట. అంటే నేను అందరినీ అనట్లేదు, మంచత్తలు కూడా ఉంటారండి. అసలు వాళ్ళకైతే కోడలతో పని కూడా ఉండదనమాట. మనవరాలనైనా మనవాళ్ళనైనా అంత ఇదిగా చూస్తారు. నేను చాలా మందిని చూశాను. వాళ్ళకైతే దండేసి దండం పెట్టొచ్చండి. మీరు 1 రూపాయి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ
నేనున్నా లేకపోయినా నా పిల్లలకి మా అత్తమ్మ ఉంది, తను చూసుకుంటారు. నాకు ఏదన్నా అయినా, లేదు నేను ఏదన్నా పని మీద ఉన్నా, లేదు ఏదో హాస్పిటల్లో ఉన్నా తను చూసుకుంటారనే ధీమా తనకి ఇవ్వాలి కదా. ఇంకా చూడకపోగా 2 చెంబులు నీళ్లు పోయటం చేత కాదు, 2 ముద్దలు అన్నం పెట్టడం చేత కాదు, చూసే వాళ్ళకి పుల్లలు పెడతారండి. మా పిల్లలు మా దగ్గరికే వస్తారు, నీళ్లు ఎంక పారుతాయి కానీ మెట్లెక్కి పారుతాయా, ఈ ఎదవ డైలాగులు కొట్టుకొని బతకడం తప్పితే ఏ లెక్కలో చూస్తారు పిల్లలు? ఎప్పుడన్నా నీ మొహం చూపిస్తే కదా చూడటానికి. కానీ నేను చూడట్లేదని ఒప్పుకోరు కానీ కోడలు చూడట్లేదు, కొడుకు పట్టించుకోవట్లేదు, కోడలు చూడట్లేదు, కొడుకు పట్టించుకోవట్లేదు. ఏ లెక్కలో పట్టించుకుంటారు, ఏ లెక్కలో చూస్తారు? నువ్వు దాని పిల్లల్ని చూస్తే కదా. నీ రక్త సంబంధమైన నీ కొడుకు పిల్లల్ని చూడటానికే నీకు అంత కష్టమైనప్పుడు, నీకు ఎటువంటి సంబంధం లేకుండా ఎవరో కనపడేసిన తల్లి నీ ఇంటికి వచ్చి తన భర్త కోసం నిన్ను భరిస్తూ నీకు చాకిరి చేయాలంటే నువ్వు దాని పిల్లల్ని చూస్తే పోనీలే మా అత్తమ్మ అని చెప్పి వరుస కలిపి నీకు చాకిరి చేస్తుంది. కానీ నీకు దాని పిల్లలే పడినప్పుడు నీకు ఏ లెక్కలో చాకిరి చేస్తుంది? అసలు ఎలా ఆశిస్తావు? సొసైటీ అంటే ఎవరో కదండి, మనమే ఒకరికొకరు చెప్పుకొని మార్చుకోవాలి. ఏదన్నా తప్పు ఉంది అంటే ఇది తప్పు అని చెప్పండి. కోడలకే చెప్పడం కాదు, అత్తలకు కూడా చెప్పండి మీరు మారండి అని. వయసుకు విలువ ఇవ్వాలి, కానీ అది అన్యాయమైనప్పుడు విలువ ఎలా ఇస్తారు? అందుకే ఏ రిలేషన్లో అయినా మనం ఇరుగు పొరుగు వారికి న్యాయం చెప్పాలన్నా, మన ఇంట్లో చెప్పుకోవాలన్నా 2 వైపుల నుంచి ఆలోచించండి. తప్పేంటి ఒప్పేంటి అని. వయసును బట్టి తప్పు చేస్తున్నా కూడా తలదించుకొని పోతే వెనక బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇదంతా నాకే జరిగిందనో, లేదు మా ఇంట్లోనే జరిగిందని అనుకోకండి బాబు. నాకు తెలిసింది కొంత, నేను చూసింది కొంత బయట, అందులో నాకు జరిగింది కొంత, అన్నీ కలిపి అనుభవపూర్వకంగా మీకు చెప్తున్న మాటలు ఇవి. నా వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా అత్తలుంటే ఒక అత్త మారినా నాకు హ్యాపీనే అండి. ఎందుకంటే ఆ ఇంటి కోడలు హ్యాపీగా ఉంటుంది కాబట్టి, తను హ్యాపీగా ఉంటేనే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే, ఎలాగోలా తిప్పలు పడైతే మార్నింగ్ టైంలో ఇలా అయితే పిల్లల్ని రెడీ చేసుకుంటూ పోతానన్నమాట. నాకు ఆడపిల్లలు ఇష్టం అని చెప్పాను కదా. ఇలా బొట్టు పెట్టి, కాటుక పెట్టి, పౌడర్ రాసి, వాళ్ళకి మ్యాచింగ్ జడలు పెట్టి, రిబ్బన్లు వేసేటప్పుడు అప్పుడు కూడా నాకు ఫ్రస్ట్రేషన్ రాదండి ఆడపిల్లల విషయంలో. ఎందుకంటే చాలా ఇష్టంగా రెడీ చేసుకుంటాను పిల్లల్ని. ఇంకా మా బుడ్డిగాడిని రెడీ చేయడం అంటే అసలు ఎంత సింపుల్గా రెడీ చేస్తున్నానండి. ఓన్లీ 5 మినిట్స్లో జస్ట్ ప్యాంట్ షర్ట్ వేయడం, కొంచెం ఆయిల్ పెట్టడం, కొంచెం ఫేస్కి పౌడర్ అప్లై చేయడం అనమాట. ఇంకా షూ వేసేస్తే వాడే వెళ్ళిపోతున్నాడు బ్యాగ్ తీసుకొని. స్కూల్కే కాదు ఇంకెక్కడికి వెళ్ళాలన్నా కూడా అబ్బాయిలు అంతకుమించి రెడీ అవ్వరు కదా. మనీ సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది. మా పిల్లల్ని మాత్రం ఏదైనా ఒకేషన్కి రెడీ చేయాలి అంటే 1 వీక్ ముందు నుంచే మా వారిని చంపేస్తానమాట. ఆ షాప్కి తీసుకెళ్ళండి, ఈ షాప్కి తీసుకెళ్ళండి అని. మా వారు కూడా పాపం చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇలాంటి షాపింగ్ విషయాల్లో మాత్రం నాకు ఏది కావాలంటే అది కొనిపిస్తారు. ఏ షాప్కి వెళ్దామంటే ఆ షాప్కి తీసుకెళ్తారనమాట. ఇంకా ఏ ఆడపిల్లకైనా అంతకు మించిన బంగారం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మన ఆడవాళ్ళ హ్యాపీనెస్ అంటే షాపింగే కదా. అందుకని రెడీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా లంచ్ బాక్స్లో అయితే కట్టేస్తున్నాను. చూడండి లంచ్ బ్యాగ్ ఎంత ఉందో, అందులో బాక్స్ ఎంత ఉందో చూడండి. మా అమ్మ వాళ్ళు డీమార్ట్ షాపింగ్ మాల్కి వెళ్తే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వెళ్ళారనమాట, మేము వెళ్తామని. ఇంకా అక్కడ లంచ్ బ్యాగ్స్ ఇవి నచ్చినాయి అని చెప్పి, ఇవే కావాలని చెప్పి వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తెచ్చుకున్నారు. చూడండి పిట్ట కొంచెం కూతగనమని, బాక్స్ ఏమో ఇంత, బ్యాగ్ ఏమో అంత అనమాట. ఇంకా బ్యాగ్లోనేమో స్నాక్ బాక్స్, వాటర్ బాటిల్స్ పెట్టేయాలి మర్చిపోకుండా. ఒక్కో రోజు నేను పెట్టినవి కూడా తీసి బయట పెట్టి వెళ్తారండి. అప్పుడు అసలు పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే బయట పెట్టినందుకు కాదు కోపం, వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు స్నాక్స్ ఏం తిన్నారు తీసుకెళ్ళలేదని నాకు అదొక గిలిగా ఉంటుంది. ఇంకా కోపం అంతా రాగానే వాళ్ళు వచ్చేసరికి రెడీగా ఉంటానన్నమాట. ఎందుకు బయట పెట్టావు, నేను ఆల్రెడీ పెట్టాను కదా, మళ్ళీ ఎందుకు బయట పెట్టావు అని. ఇంకా ముందు తిన్నావా అంటే ఫ్రెండ్ షేర్ చేసిందని చెప్తుంది. అప్పుడు ఓకే అనుకుంటాను. ఇంకా ముగ్గురిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను కూడా ఫాస్ట్గా తినేసి, నేను ఒక వీడియోలో చెప్పాను కదా బస్తాలు వేయడానికి వెళ్తానని చెప్పి, నేను చేసే పని ఇదేనండి. ఇదేంటబ్బా బుక్కు పట్టుకొని రోడ్ల మట్టి తిరుగుతుంది, జనాభా లెక్కలు రాస్తుందా అనుకున్నారు. కాదండి, మా వారు కొన్ని ఏరియాస్లో మిర్చి తొడలు తెప్పిస్తారు కమిషన్కి. ఇంకా మా ఏరియాలో అయితే మనమే అనమాట మేస్త్రి. ఇంటింటికి వెళ్ళి తీస్తారా అని అడగమండి. మనకి డైలీ తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని జస్ట్ ఫార్మాలిటీకి అడుగుతామన్నమాట. అంటే ఈరోజు తీస్తారా లేదా అని చెప్పి. కావాలి అంటే అలా బస్తా పంపించి నేమ్ రాసుకొని అది ఎంత వెయిట్ ఉందో నోట్ చేసుకుంటాను. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అన్నారు, వాడు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత బయట ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా, చదువుకున్నావు కదా అని. ఏ జాబ్ చేసినా కూడా ఇంకొకరి కింద చేయాల్సిందే, టైం మెయింటైన్ చేయాల్సిందే. నాకైతే ఈ పని చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే నా టైమింగ్ని బట్టే మా వారు ఈ ఏరియాకి టైం టేబుల్ అనేది పెట్టారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత. అండ్ దట్టు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా మా వారే కాబట్టి అడ్జస్ట్ అయిపోతారు. ఇంకోటి ఏంటంటే, నాకు ఎప్పుడైనా పని వీలు పడకపోయినా టైం కాని టైంలో బస్తాలో లేదా కాటాలో మా వారు చెప్పినా, అప్పుడు నాకు టైమింగ్ కుదరకపోతే పిల్లలతో
వీళ్ళతోనే అడ్జస్ట్ చేయించేస్తారు. ఇప్పుడు బస్తాలు వేస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా మా ముఠా బ్రదర్స్ అనమాట. ఈ ముఠా బ్రదర్స్ అండ్ గుమస్తా వీళ్ళందరూ కూడా ఎవ్వరు బయట ఏరియా వాళ్ళు కాదనమాట. అందరూ మా ఏరియా వాళ్ళు అండ్ మా వారికి తెలిసిన వాళ్ళే. సో నాకు సేఫ్ అండ్ సెక్యూర్ కూడా. ఇంకా బస్తాలు అందిస్తున్న అన్నయ్య అయితే మా రిలేటివే. డ్యాన్స్ అయితే ఇరగదీస్తాడు. మీకు చూపిస్తాను తన డ్యాన్స్ త్వరలోనే. ఈ పనంతా కూడా ఒకరితో అయ్యేది కాదు, ఇదంతా ఒక టీం వర్క్ అనమాట. తీపించేది మా వారైనా కూడా ఇది ఒకరితో అయ్యే పని కాదండి, ఇదంతా ఒక టీం వర్క్ అనమాట. దీనికి సంబంధించి ముఠా బ్రదర్స్ కావాలి, డ్రైవర్ కావాలి, గుమస్తా కావాలి, మేస్త్రి కావాలి, అది మనమే అనమాట. ఇంకా వెళ్తుంది డ్రైవర్ అన్న. ఆ బస్తా ఎత్తుకొని వస్తుందేమో ముఠా మేస్త్రి అనమాట. అందరూ చాలామంది కొత్త వాళ్ళే కానీ ఈ అన్న మాత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాలా కాలం నుండే ఉన్నారు. అంటే ముఠా వాళ్ళు కానీ, డ్రైవర్ కానీ, గుమస్తా కానీ అందరూ మారిపోయారు. వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు మేస్త్రితో సహా. మా ముఠా మేస్త్రి మాత్రం అస్సలు మారలేదు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. అందుకే పాత బంగారం మంచిదన్నట్టు ఈ అన్నకు పని మొత్తం తెలుసు. మా వారు ఉన్నా లేకపోయినా దగ్గరుండి చేపిస్తారు. బస్తాలు మోయడానికి ఎంత కష్టపడతారో తెలియదు కానీ పని మాత్రం జోక్స్ వేసుకుంటూ చాలా సరదాగా చేసుకుంటారండి వీళ్ళందరూ కూడా. డ్రైవింగ్కి ఎవరు వచ్చినా కూడా డ్రైవింగ్ చేస్తూనే ముఠా పని చేసుకుంటారండి. ఇప్పుడు ఆ బస్తా ఎత్తుకున్న అన్న మామూలుగా డ్రైవర్గా పెట్టుకున్నారు, కానీ ముఠా పని కూడా చేసుకుంటారు. గుమస్తాకి ఒక్కళ్ళకి మంత్లీ శాలరీ ఇస్తారు. ఇంకా ముఠా వాళ్ళకైనా, మేస్త్రిగా నాకైనా, డ్రైవర్కైనా ఏ రోజు కూలి ఆ రోజే ఇస్తారు. ఎంత అనేది మాత్రం ఆ రోజు పడే బస్తాలని బట్టే ఉంటుంది. బట్ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, జాబులు చేసి శాలరీలు తీసుకునే వాటికంటే కూడా ఇయే బెటర్ అనిపిస్తుంది. మీరు కూలి తీసుకుంటారా అని అనకండి. బయట మేస్త్రికి అయితే ఎలాగో ఇవ్వాలి కదా అని చెప్పి అప్పుడప్పుడు ఇస్తారు. మనకి పర్సనల్గా ఖర్చులు ఉంటాయి కదా, ఆడాలమే కదా ఎంతైనా. ఇంకా ఫోన్ మాట్లాడే అతనేనండి గుమస్తా. బస్తాలు వేయడం అయిపోయింది, ఇప్పుడైతే కాటాలు వేస్తున్నాం. కాటాలు వేసేటప్పుడు నేనున్నా లేకపోయినా తను ఉంటే చాలన్నమాట. మనీ అయితే 2-3 డేస్కి ఒకసారి ఇస్తారనమాట. ఇప్పుడైతే కాటాలు వేస్తున్నారు కదా, మనీ ఇవ్వని రోజు అలా వెయిట్ చూసి ఆ బుక్ పెట్టుకొని అందులో స్లిప్పులు ఉంటాయి, ఎంత వెయిట్ అయిందని చెప్పి దాని మీద రాసి వాళ్ళకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ టైం మనీ ఇచ్చేటప్పుడు ఆ స్లిప్ చూపిస్తేనే మనీ ఇస్తారనమాట. నేనైతే ఈ ఒక ఏరియానే కదా, ఇంకా వీళ్ళు మాత్రం మా వారు ఎన్ని ఏరియాస్లో మిర్చి వేస్తున్నారు అన్ని చోట్లకి తిరుగుతారనమాట. ఇంట్లో ఖాళీగా ఉండకుండా నేను చేసే పని ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.